Hi students, welcome back to my channel. Let us discuss the concept inverse trigonometric functions in this session. Okay, so trigonometry lo already manam basic concepts దగ్గర స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా we have discussed many topics కదా. కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటి, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ లెట్ us come to this topic inverse trigonometric functions. ఓకే, సో ఫంక్షన్ అంటే ఏంటి, అసలు ఎలా మనం ఫంక్షన్ని ట్రిగ్నోమెట్రీ, మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, యూ మస్ట్ హ్యావ్ టూ సెట్స్ అని. టూ సెట్స్ ఉంటేనే మనకు ఫంక్షన్ ఏది ఉంటుంది. సో చూడండి, ఇక్కడ యూ మస్ట్ హ్యావ్ టూ సెట్స్. ఏబి అనేది మనం టూ సెట్స్గా తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, యాంగిల్ మనం తీటా అనేది మారుస్తూ ఉంటే sin 30, అక్కడ ఇమేజ్ ఏమవుతుంది 1/2, sin 45 1/√2. అంటే యు ఆర్ గివింగ్ సమ్ వాల్యూ టు తీటా అండ్ యు ఆర్ గెటింగ్ సమ్ ఇమేజ్ ఇన్ ద కోడొమైన్ కదా. ఇదేంటి డొమైన్, ఇది కోడొమైన్. ఇక్కడ ఏమవుతుంది, మనకు డిపెండింగ్ అపాన్ ద యాంగిల్, తీటా యాంగిల్ మనం వాల్యూ ఇచ్చినప్పుడు మనం తీసుకునే ఫంక్షన్ని బట్టి, సైన్ ఫంక్షన్ అయితే sin 30 sin 45 ఇలా కన్సిడర్ చేస్తాం. అదే కాస్ ఫంక్షన్ అయినప్పుడు cos 30. సో డిపెండింగ్ అపాన్ ద ఫంక్షన్ దట్ వీఆర్ టేకింగ్, మనం తీసుకునే ఫంక్షన్ బట్టి అక్కడ మనకి ఇమేజెస్ మారిపోతుంది, అవునా కాదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే నేను నోట్ అని రాశాను. ఏమని రాశాను, ఇన్వర్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్ డినోటెడ్ బై ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఎఫ్ ఈజ్ బైజెక్టివ్. ఒక ఫంక్షన్కి అసలు మన దగ్గర ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఏ టు బి ఒక ఫంక్షన్ ఉంటే ఇది ఎఫ్ అనుకుంటే, ఎఫ్ ఇన్వర్స్ అంటే బి నుండి ఏకి మనకు ఎఫ్ ఇన్వర్స్ అనే మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయ్యేదే ఎప్పుడంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ బైజెక్టివ్ మ్యాపింగ్ అంటే ఆ మ్యాపింగ్ 1 onto 2 కావాలి. ఓకే, సో మీకు దీని గురించి ఇంకా డీటెయిల్గా బైజెక్టివ్ మ్యాపింగ్స్ అంటే ఏంటి అనేది మీకు డీటెయిల్గా కావాలి అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ వీడియోస్ ఫర్ దిస్. అంటే 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్ అంటే ఏంటి, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి అనేవి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. యూ జస్ట్ గో త్రూ దట్. ఓకే, వీడియోస్ లింక్స్ కావాలంటే ఐ విల్ గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనకు అసలు ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఏమంటున్నాం మనము, ఏ టు బి ఒక ఫంక్షన్ మన దగ్గర ఉంటే ఎఫ్ ఇన్వర్స్ అంటే ఆ ఫంక్షన్ ఎఫ్ అనుకుంటే ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యేదే ఎప్పుడు ఆ ఎఫ్ అనే మ్యాపింగు, ఎఫ్ అనే ఫంక్షను మనం ఇలా డిఫైన్ చేసినప్పుడు ఈ ఫంక్షను 1 on 2 కావాలి. 1 on 2 అయితేనే రివర్స్లో మనకి ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. 1 on 2 మ్యాపింగ్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసామంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు వాచ్ దోస్ వీడియోస్. ఓకే, ఇక్కడ మామూలుగా 1 on 2 అయ్యే మ్యాపింగ్స్కి ఎఫ్ ఇన్వర్స్ ఉంటుంది, కానీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి ఇన్వర్స్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ కావు. ఎందుకంటే చూడండి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ దే ఆర్ నాట్ 1 and on 2 బై ద డెఫినేషన్. ఆ డెఫినేషన్ బేస్ చేసుకుంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ 1 on 2 కాదు. ఎందుకంటే చూడండి, sin 30కి మనకి ఇక్కడ ఇమేజ్ 1/2 ఉంటుంది. ఈ 1/2 ఇమేజ్ నాట్ ఓన్లీ ఫర్ sin 30 కదా, sin 30కే కాదు, మళ్ళీ మనకేమవుతుంది అదర్ యాంగిల్స్ కూడా ఈ 1/2 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి తీటా ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా ఆ రేంజ్ అనేది మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనుకున్నాము, -1 నుండి +1 వరకు మాత్రమే. అంటే ఇక్కడ యాంగిల్స్ మనం డిఫరెంట్ యాంగిల్స్ ఇస్తే యు ఆర్ నాట్ గెటింగ్ డిఫరెంట్ ఇమేజెస్, యు మే గెట్ ద సేమ్ ఇమేజ్ ఫర్ డిఫరెంట్ తీటాస్. మనం తీటా వాల్యూ మార్చినా కూడా ఈ 1/2 అనేది మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్కి వస్తూ ఉంటుంది. కానీ అలాంటి మ్యాపింగ్స్ని మనం 1 అనము. అదేవిధంగా on 2 కూడా. సో చెప్పాను కదా 1 on 2 మ్యాపింగ్స్ అంటే ఏమి అనేది యూ హ్యావ్ టు గో త్రూ దోస్ వీడియోస్. ఓకే, ఇలా మనకి ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనేవి 1 on 2 సాటిస్ఫై చెయ్యవు. కాబట్టి యాక్చువల్గా అయితే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. బట్ స్టిల్ వీ విల్ కన్సిడర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఎలా అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఫంక్షనే తీసుకుంటే, సైన్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇది ఏ డొమైన్, బి కోడొమైన్ అనుకుందాం. దీని రేంజ్ ఏంటి, -1 నుండి +1 వరకు మాత్రమే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎఫ్ ఇన్వర్స్ డిఫైన్ చేయాలి అంటే -1 నుండి +1 వరకు ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు ఇలా మారిపోతుంది కదా. ఇది బి ముందు వస్తుంది, ఇది ఏ, ఇది డొమైన్ అవుతుంది, ఇది కోడొమైన్ అవుతుంది. సో -1 to +1 ఈ విత్ ఇన్ దిస్ లిమిట్స్ మనకి ఇక్కడ ఏ ఎలిమెంట్స్కి మ్యాప్ అవుతుందో అంటే ఇక్కడ యాంగిల్స్ ఏమో ఇన్ఫైనైట్గా ఏ యాంగిల్ అయినా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఏమవుతుంది -1 to +1 మాత్రమే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫంక్షన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో డొమైన్ అయినది కోడొమైన్ అయింది.
కోడొమైన్ ఉన్నది. కోడొమైన్ అంటే ఇక్కడ రేంజ్ అనేది డొమైన్ అయింది కదా. సో అది మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. సో సెకండ్ పాయింట్ చూడండి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నాట్ బైజెక్టివ్ ఓవర్ దేర్ న్యాచురల్ డొమైన్స్ అండ్ రేంజెస్. దే ఆర్ నాట్ బైజెక్టివ్, అవి బైజెక్టివ్ కావు. కానీ బైజెక్టివ్ ఉన్న వాటికే ఇన్వర్స్ కన్సిడర్ చేసేది. వాళ్ళ న్యాచురల్ డొమైన్స్లో వాటి ఫంక్షన్స్ డొమైన్స్లో అవి అయితే బైజెక్టివ్ కాదు. అందుకని మనం ఏం చేస్తాము, విత్ ఇన్ ఒక పర్టికులర్ రేంజ్లో మాత్రమే మనం ఇన్వర్స్ ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ వాల్యూ అనే కాన్సెప్ట్ డిఫైన్ చేస్తాము. ఈ ప్రిన్సిపల్ వాల్యూ అనేది మీకు ఇక్కడే కాదు, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అని నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీరు నీట్గా నేర్చుకోవాలి. ఓకే, ప్రిన్సిపల్ వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ అన్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ విచ్ లైస్ ఇన్ ద ప్రిన్సిపల్ బ్రాంచ్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ దట్ ఫంక్షన్. ప్రిన్సిపల్ బ్రాంచ్ అని దేన్ని అంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి సైన్ ఫంక్షన్కి మ్యాక్సిమం ఎంత అనుకున్నాము, +1, మినిమమ్ -1. ఇదే మనకి ఇక్కడ డొమైన్ అయ్యేది సైన్ ఇన్వర్స్ ఫంక్షన్లో. అదే ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచెస్ అంటే ఈ +1, -1 మనకేమవుతుంది, sin 91 అవునా, sin 91, sin -90 -1 అవుతుంది. ఈ -π/2 +π/2 అనేది నాట్ ఓన్లీ ఫర్ -π/2 +π/2కే మాత్రం వాటికి మాత్రమే కాదు, మన -1 +1 వచ్చేది యూ విల్ గెట్ ఫర్ అదర్ యాంగిల్స్ ఆల్సో. అది పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా, సేమ్ యాంగిల్కి మనకి వాల్యూస్ రిపీట్ అవుతుంది అని. సో దాన్ని బేస్ చేసుకుని ఈ -1కి +1కి మధ్యలో ఉన్న వాల్యూస్ దే విల్ బి రిపీటింగ్. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ మాత్రం ఏంటి, ఇట్ లైస్ బిట్వీన్ -π/2 అండ్ +π/2. అంటే మనకు విత్ ఇన్ ద లిమిట్స్ -1 నుండి +1 వరకు, అంటే -1కి +1కి మధ్యలో ఏ వాల్యూ వచ్చినా డొమైన్లో మనము ఎక్స్కి ఏ వాల్యూ ఇచ్చినా కోడొమైన్లో అంటే రేంజ్లో ఏముంటుందంటే యాంగిల్ ఇట్ లైస్ బిట్వీన్ -π/2 అండ్ +π/2 ఓన్లీ. ఓకే, అదేవిధంగా కాస్ ఇన్వర్స్ ఎక్స్కి అయితే ఇవన్నీ కూడా మీరు నీట్గా ఒకసారి అబ్జర్వ్ చేసి అనలైజ్ చేశారంటే, అక్కడ మనం డొమైన్ రేంజ్ డిఫైన్ చేశాం కదా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ అనలైజ్ చేశారంటే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది కాస్ ఇన్వర్స్ ఎక్స్ దానికి డొమైన్ ఏంటి. ఇక్కడ డొమైన్, దీని డొమైన్ అని ఎందుకు అంటున్నాం, మీరు అక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇవి డొమైన్స్ అయి ఉంటాయి. అక్కడ ఇవి డొమైన్స్ అంటే యాంగిల్స్ డొమైన్స్ అయి ఉంటాయి, ఈ రియల్ నెంబర్స్ వచ్చి కోడొమైన్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి, యు ఆర్ టేకింగ్ చూడండి ఒక సెట్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, వి విల్ డొమైన్లో మనకి యూ విల్ హ్యావ్ సమ్ నంబర్స్ -1 -0.5 సంథింగ్ 0.2 ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కోడొమైన్లో యాంగిల్స్ ఏముంటాయి, కోడొమైన్లో ఏముంటాయి యాంగిల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి డొమైన్లో వీఆర్ గివింగ్ రియల్ నంబర్స్ అండ్ కోడొమైన్ యూఆర్ గెటింగ్ యాంగిల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. మనకి చూడండి కాస్ ఇన్వర్స్ ఎక్స్కి ఏమవుతుందంటే -1 to +1 డొమైన్ అయినప్పుడు డెఫినెట్గా యాంగిల్ 0 నుండి π వరకు మాత్రమే ఉంటుంది. ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ π అండ్ ఇట్ విల్ నాట్ బి లెస్ దెన్ 0 degrees. ఓకే, అదేవిధంగా tan ఇన్వర్స్ ఎక్స్కి చూడండి డొమైన్ R అని రాసాం. ఎందుకని, అక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే tan 90 ఇన్ఫినిటీ అయింది, అంటే యాంగిల్ 90 degreesకే ఇన్ఫినిటీ అయిపోయింది. అంటే రియల్ నెంబరు మనకు 90కి ముందున్న యాంగిల్కి ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి డొమైన్ ఇక్కడ ఏమైంది, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అయిపోతుంది, ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి. అండ్ కోడొమైన్లో ఏమవుతుంది, tan 90కే ఇన్ఫినిటీ అయ్యింది అంటే మనకేమవుతుంది ఆటోమేటిక్గా యాంగిల్ ఇట్ కెన్ నాట్ ఎక్సీడ్ +π/2 అండ్ ఇట్ కెనాట్ బి లెస్ దెన్ -π/2. ఇదే విధంగా మీరు అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది కొంచెం డీప్ కాన్సెప్ట్ అండ్ యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ రీడ్ ఇట్. ఓకే, నౌ చూడండి లెట్ us కన్సిడర్ an example. ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ π/2 ఈజ్ π/3. కాస్ ఇన్వర్స్ ఆఫ్ π/2 చూడండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ π/2 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ π/2 ఇది మనం డిస్కస్ చేసే ముందు లెట్ us డిస్కస్ వాట్ ఈజ్ అన్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. చూడండి sin θ = x. ఎక్స్ అంటే ఏమి, ఇక్కడ ఒక రియల్ నెంబర్. దెన్ వి సే దట్ θ ఈజ్ ద యాంగిల్ హూజ్ సైన్ ఈజ్ x. అంటే θ ఈజ్ ద యాంగిల్ హూజ్ సైన్ ఈజ్ x. ఓకే, అంటే అర్థం ఏమి, sin of θ = x అయినప్పుడు ఈ θ అనేది
సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో దీన్ని మనము ఇన్వర్స్ సైన్ ఫంక్షన్ అని అంటాం. సో మెయిన్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సైన్ ఆఫ్ సమ్ యాంగిల్ ఈక్వల్ టు రియల్ నెంబర్ అయినప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ వచ్చినప్పుడు పక్కన మనకి ఏమొస్తుంది, రియల్ నెంబర్ వస్తుంది. అండ్ దట్ విల్ బి యువర్ ఆన్సర్ విల్ బి సమ్ యాంగిల్. ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి, యాంగిల్స్ వచ్చినప్పుడు సైన్ ఆఫ్ సమ్ యాంగిల్స్ వచ్చినప్పుడు ఆన్సర్ మనకి రియల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉంటుంది అండ్ యువర్ ఆన్సర్ విల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్లో వస్తుంది. చూడండి, థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. హియర్ sin inverse x is known as inverse sine function and sin inverse x ni it is also denoted as arc sin x. arc sin x అని రాసిన sin inverse x అని రాసిన రెండు ఒకటే. సో ఇది మనము ఇదే విధంగా మనము కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఇవన్నీ కూడా డిఫైన్ చేయొచ్చు. సో మీ మైండ్లో ఏముండాలి, కొసికెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఇన్వర్స్ వస్తే ఇప్పుడు ఇక్కడ పక్కన యాంగిల్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో, జీరో అని ఉంటే కూడా యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఇట్ ఈస్ ఎ నంబర్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ రియల్ నంబర్, అది యాంగిల్ కాదు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుంది, యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ యాంగిల్. ఏమైంది, π/2 అంతేనా. కాస్ ఇన్వర్స్ 0 కాస్ 90 డిగ్రీస్ కదా, 0 అయ్యేది. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం థింక్ చేయాలంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ బ్రాకెట్లో మీకు ఏదైనా ఒక నంబర్ వస్తే ఏ యాంగిల్కి మనకి బ్రాకెట్లో ఉన్న నంబర్ వచ్చింది కాబట్టి ఆ యాంగిల్కి అది ఈక్వల్ అవుతుంది అనేది మీ మైండ్లో ఉండాలి. సో ఇక్కడ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మనం రాయాలి అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఎంత అనేది మనకి బాగా వచ్చి ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ప్రిన్సిపల్ వాల్యూ అనేది లెట్ us కన్సిడర్ ఫర్ సమ్ 1 or 2 ఎగ్జాంపుల్స్. ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ π/3. చూడండి, కాస్ ఆఫ్ ఏ యాంగిల్కి మనకి 1/2 వస్తుంది, కాస్ 60 డిగ్రీస్ కదా, 60 డిగ్రీస్ని మనం π/3గా రాసుకోవచ్చా, కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు π/3. అదే మైనస్లో వచ్చింది అనుకోండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 వచ్చింది అనుకోండి, ఇన్ సచ్ కేస్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ π - π/3. ఎందుకంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 అనేది అక్కడ ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు 180 మైనస్ తీసుకోవాలి. ఎందుకంటే యాంగిల్ లైస్ బిట్వీన్ 0 and π కాబట్టి. అక్కడ చూడండి ప్రిన్సిపల్ బ్రాంచ్ వాల్యూ దేని మధ్యలో ఉంది, 0కి πకి మధ్యలో ఉంది కదా, అందుకని. ఓకే, సిన్స్ ద రేంజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ 0 to π అండ్ కాస్ π/3 ఈక్వల్ టు 1/2. అదేవిధంగా ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ టాన్ ఇన్వర్స్ -√3 తీసుకున్నాం అనుకోండి. -√3 తీసుకున్నా కూడా ఇక్కడ మనం 180 మైనస్ అని తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మైనస్ వచ్చింది కదా అని 180 దీన్ని కూడా రాయకూడదు. ఎందుకు, ఇక్కడ ఏమైంది, టాన్ ఇన్వర్స్ లైజ్ బిట్వీన్ ఓన్లీ -π/2. ఆ లిమిట్స్ మనకు -π/2కి +π/2కి మధ్యలోనే ఉంది. అంటే మనకి మైనస్ వచ్చినప్పుడు మైనస్ ఆఫ్ ప్లస్ యాంగిల్కి ఎంత ఉంటుందో అది రాస్తే సరిపోతుంది. టాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ తీసేసారనుకోండి, మైనస్ లేకపోతే టాన్ ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే ఏ యాంగిల్కి మనకి √3 వస్తుంది, టాన్ 60 డిగ్రీస్ కదా, కాబట్టి 60 ప్లస్ ఉన్నప్పుడు +60 డిగ్రీస్, మైనస్ ఉంది కాబట్టి -60 డిగ్రీస్ అంటే -π/3. అదేవిధంగా కాట్ ఇన్వర్స్ ఆఫ్ -√3 అంటే ప్రిన్సిపల్ బ్రాంచ్ వాల్యూ అక్కడ మనకు 0 to π ఉంది కాబట్టి 180 మైనస్ రాసుకోవాలి. ఇది కొంచెం మీరు బాగా నీట్గా గుర్తుపెట్టుకొని అనలైజ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు రాయగలుగుతారు. ఓకే, నా సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్నా సర్క్యులర్ ఫంక్షన్స్ అన్నా వేటిని అంటాము అనేది. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఇట్ కెన్ నెవర్ బీ ఈక్వల్ టు 1/sin x. జనరల్గా మనం ఏం రాసేస్తాము, ఎక్స్ ఇన్వర్స్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/x కదా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/sin x అని రాస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ రాంగ్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే అది దట్ ఈస్ ఏ న్యూ ఫంక్షన్, సపరేట్ ఫంక్షన్. యూ కెనాట్ రైట్ ఇట్ యాజ్ 1/sin x. ఓకే, నెక్స్ట్ చూడండి, ద 6 ఫంక్షన్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, కొసికెంట్, సీకెంట్ అండ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఆర్ కాల్డ్ ద ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ ఇన్వర్స్ సర్క్యులర్ ఫంక్షన్స్. ఓకే, ఇంకా మనం ఇక్కడ వీ హ్యావ్ టు నోట్ సమ్ మోర్ పాయింట్స్. ఏమని, ఫస్ట్ వన్ చూడండి, ఇఫ్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +1 అంటే మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ రాసినప్పుడు ఎక్స్ వాల్యూ గనక -1 to +1 మధ్య ఉంటే దెన్ వీ హ్యావ్ multiple, చూడండి, then we have infinitely many values of theta which satisfies the equation sin theta equal to x. సో x వాల్యూ గనక
-1 to +1 ఉంటే ఇది కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం కదా, మనకు ఆ సైన్ కర్వ్లోనే తెలిసిపోతుంది. -1 to +1 ఉన్నప్పుడు మనకి సేమ్ వాల్యూస్ ఇక్కడ రిపీట్ అవుతుందా? సో ఖచ్చితంగా ఏమవుతుంది, మనకి ఆ వాల్యూ ఏమో సేమ్ వాల్యూ ఉంటుంది, కానీ యాంగిల్స్ యూ విల్ గెట్ ఇన్ఫైనెట్లీ మెనీ యాంగిల్స్. మనం ఈ కర్వ్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఏం వాల్యూ ఉందో ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంది, సేమ్ వాల్యూ వస్తుంది. ఐ మీన్ సేమ్ వాల్యూకి అక్కడ ఏమవుతుంది, యాంగిల్స్ మనకు డిఫరెంట్ యాంగిల్స్ వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ sin θ = x. అందుకని సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేదేమో మల్టిపుల్ వాల్యూడ్ ఫంక్షన్, ఎందుకంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి యూ కెన్ రైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, వేర్ యాజ్ సైన్ థీటా ఈజ్ ఎ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇప్పుడు మనం sin 30 degrees అనుకోండి, జస్ట్ 1/2 మాత్రమే రాయగలుగుతాం, యూ కాంట్ రైట్ మోర్ దెన్ 1 ఆన్సర్ కదా. కానీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నప్పుడు ఆ ఎక్స్లో మనకి సింగిల్ వాల్యూ ఉంటే కూడా యాంగిల్ ఏమంటే అది మనకి నంబర్ ఆఫ్ ఇన్ఫైనెట్లీ మెనీ యాంగిల్స్ వస్తుంది. ఎలా అనేది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్స్లో వీ కెన్ డిస్కస్. ఓకే, సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ రిప్రజెంట్స్ అన్ యాంగిల్ బట్ సైన్ థీటా ఈజ్ ఏ నంబర్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఒక యాంగిల్, ఇది మెయిన్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే యాంగిల్ అవుతుంది, సైన్ థీటా అంటే ఇట్ ఈజ్ ఏ రియల్ నంబర్. ఓకే, నౌ లెట్ us డిస్కస్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. ఇక్కడ మనం ఏ ప్రాపర్టీస్ అయితే రాస్తామో, ఏది రాసినా కూడా, ఏ ప్రాపర్టీ రాసినా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. ఆల్రెడీ మనం నేర్చుకున్న ఫార్ములాస్ నుంచినే వస్తుంది. ఓకే, ఏది మనకి ఇక్కడ కొత్తగా డెవలప్ అయ్యేది ఏముండదు, ఆల్రెడీ ఉన్న ఫార్ములాస్ నుంచినే వస్తాయి. వీటన్నిటికీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, బట్ నేను ఇక్కడ ప్రూఫ్స్ ఏది కన్సిడర్ చేయట్లేదు. మనకి తెలుసు కదా ఏంటి, సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా ఈక్వల్ టు 1/cosecant θ లేదా సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/cosecant x అనేది తెలుసు కదా. సో ఏమవుతుంది చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే కొసికెంట్ ఇన్వర్స్ 1/xకి ఈక్వల్ అవుతుంది. ఈ నంబర్కి రెసిప్రోకల్ తీసుకోవాలి. అదేవిధంగా కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సీకెంట్ ఇన్వర్స్ 1/x. రెసిప్రోకల్స్ వేటికి తీసుకుంటున్నాము, ఇక్కడేమో ట్రిగ్నామెట్రిక్ రేషియోకి రెసిప్రోకల్ తీసుకుంటున్నాం, ఇక్కడ వీఆర్ టేకింగ్ ద రెసిప్రోకల్ ఫర్ దట్ పర్టికులర్ రియల్ నంబర్. అదేవిధంగా టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. అండ్ ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇలా మనకు సైన్ ఇన్వర్స్ రెండు సైడ్ బై సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వి విల్ బి లెఫ్ట్ విత్ ద ఓన్లీ రియల్ నెంబర్. ఇదే విధంగా కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్, టాన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నా ఇంకా నెక్స్ట్ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x వచ్చినప్పుడు, అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x వచ్చింది అనుకోండి, ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -π/2 అండ్ -1 అనుకోండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1 అయితే ఏమవుతుంది, అది -1 ఈక్వల్ టు సైన్ 91 కదా, -1 అంటే యూ కెన్ రైట్ డైరెక్ట్లీ -π/2. ఓకే, కానీ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వచ్చినప్పుడు దిస్ యూ షుడ్ రైట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. కాస్ ఇన్వర్స్కి మనకి మైనస్ వచ్చినప్పుడు వెన్ యూ గెట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ మైనస్ వాల్యూ -1/2 ఇలా వచ్చింది అనుకోండి, మీరేం చేయాలి, యూ షుడ్ రైట్ ఇట్ యాజ్ కాస్ ఆఫ్ π మైనస్ మనకి 30 డిగ్రీ, ఐ మీన్ 1/2 దేనికి వస్తుంది, కాస్లో కాస్ 60 degrees కాబట్టి π మైనస్ 60 degreesకి π/3. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందో దాన్నే మనం రాసుకోవాలి, π మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే π మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఆర్ చూడండి ఇప్పుడు అదే యూ కెన్ రైట్ యాజ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 కెన్ బి రిటన్ యాజ్ మైనస్ π మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే 1/2. π మైనస్ కాస్ ఇన్వర్స్ 1/2 అంటే ఏంటి, కాస్ 60 degrees కదా, కాబట్టి π మైనస్ π/3. సో వాల్యూ ఏమవుతుంది, 3π మైనస్ π అంటే 2π/3. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్. ఈ కొన్ని కాస్ ఉన్నప్పుడు ఎలా రాస్తున్నాము, సైన్ ఉన్నప్పుడు ఎలా రాస్తున్నాము, టాన్ ఉన్నప్పుడు ఎలా రాస్తున్నాము, ఇవి గుర్తుపెట్టుకోవాలి. టాన్ ఇన్వర్స్కి చూడండి మళ్ళీ మైనస్ రాస్తే సరిపోతుంది, యూ నీడ్ నాట్ సబ్ట్రాక్ట్ ఇన్ ద యాంగిల్ 180 degrees. ఇదంతా మీకు అక్కడ ప్రిన్సిపల్ బ్రాంచ్ వాల్యూ ఉంది కదా, అక్కడ ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ ఉంది కదా, అక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు π/2 వేర్ ఎక్స్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు -1, +1. మీరు మెయిన్ ఇక్కడ సైన్ ఫంక్షన్ కాస్ ఫంక్షన్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైన్ ఇన్వర్స్ వచ్చినప్పుడు కానీ కాస్ ఇన్వర్స్ వచ్చినప్పుడు కానీ మనకి బ్రాకెట్లో
-1 కన్నా తక్కువ నెంబర్ ఉండదు, అంటే -2 అలా ఉండదు. అదేవిధంగా +1 కన్నా ఎక్కువ నెంబర్ ఉండదు, 1.0 సంథింగ్ కూడా ఉండదు. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని x బిలాంగ్స్ టు -1, +1 మాత్రమే. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇలాగా ప్రతి ఫార్ములా కూడా మనకి ట్రిగ్నామెట్రీలో మనం ఏదైతే రాసుకున్నామో చూడండి, ఈ ఫార్ములా చూస్తేనే మీకు tan of x tan a plus b ఫార్ములా ఉంది కదా, tan a plus tan b by 1 minus tan a tan b. సో అదే దీన్ని బేస్ చేసుకుని వీటికన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ నేనైతే ఇక్కడ ప్రూఫ్స్ డిస్కస్ చేయడం లేదు. మీరు ఒక్కసారి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా యూ జస్ట్ గో త్రూ. దీనిలో కూడా ఏంటంటే XY వాల్యూస్ని బేస్ చేసుకుని మనకి ఈ ఫార్ములాస్ కొంచెం స్లైట్ చేంజెస్ ఉంటాయి. మీకు ఎక్సర్సైజ్లో చూసారంటే 1 or 2 ప్రాబ్లమ్స్కి మాత్రమే మారుతాయి. ప్రతి ఫార్ములా మీరు అబ్జర్వ్ చేశారంటే you will have from the previous chapters only. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం లేదు. ఒక్కసారి మీరు అన్ని ఫార్ములాస్ అబ్జర్వ్ చేయండి ఏంటి అనేది. ఓకే, అండ్ ఎందుకంటే ఫార్ములాస్ దేర్ ఆర్ మెనీ ఫార్ములాస్ హియర్. ప్రతి ఫార్ములా మనకు ప్రీవియస్ దాని నుంచినే వచ్చిండేది. లాస్ట్లో ఇక్కడ చూడండి, 2 tan inverse x is equal to sin inverse of 2x by 1 plus x square, cos inverse of 1 minus x square by 1 plus x square, tan inverse of 2x by 1 minus x square. ఇలాగా 3 రాయగలుగుతున్నాం మనం 2 tan inverse xకే. ఎందుకంటే మీరు చూడండి, అక్కడ మనం sin 2 తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఫార్ములా రాసాం, cos 2 తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఫార్ములా రాసాం, tan 2 తీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఫార్ములా రాసాం. సో ఇక్కడేమో మనకేంటి tan టర్మ్స్లో ఉంటుంది, ఇక్కడ సైను కాసు tan ఉంది. అందుకనే ఈ ట్యాన్ని వీఆర్ ఏబుల్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ అండ్ tan ఇన్వర్స్. ఇవన్నీ కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేశారంటే డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. ఇక్కడ వచ్చి ఈ ఫార్ములా ఎలా వస్తుంది, మనకు sin 3 తీటా ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా నుంచి వస్తుంది. cos 3 తీటా, sin 3 తీటా, tan 3 తీటా ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్. అండ్ ఈ ఫార్ములా ఎలా వస్తాయి, ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయి, సైన్ ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా నుండి వస్తుంది. సో లాస్ట్లో జస్ట్ ఒక్కదానికి మాత్రం నేను చూడండి, ఈ 4th వన్కి మాత్రం ఫార్ములా ఎలా వస్తుంది అనేది డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది ప్రూవ్ చేయడానికి యూ జస్ట్ సీ cos inverse of x minus cos inverse of y equal to cos inverse of xy plus root 1 minus x square into root 1 minus x square. మెయిన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే sin theta ఈక్వల్ టు x అయితే cos theta ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అవునా కాదా, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఉందంటే ఐదర్ సైన్ తీటా ఆర్ కాస్ తీటా, ఇవి మనకి చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ తీటా. ఇది ప్రూవ్ చేయడానికి ఎక్స్ ప్లేస్లో కాస్ తీటా తీసుకున్నాము, వై ప్లేస్లో కాస్ ఫై తీసుకున్నాం. సో ఇప్పుడు జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ చూడండి, ఆర్హెచ్ఎస్ తీసుకొని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ XY, ఎక్స్ ప్లేస్లో కాస్ తీటా, వై ప్లేస్లో కాస్ ఫై సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ XY ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వాట్ ఈస్ గివెన్ వీ హ్యావ్ రిటర్న్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ తీటా కాస్ ఫై ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఫై, జస్ట్ సబ్స్టిట్యూషన్. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ తీటా కాస్ ఫై ప్లస్ సైన్ తీటా సైన్ ఫై, అంతేనా? ఇది ఇప్పుడే కదా అనుకున్నాం మనము, ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఏమవుతుంది, సైన్ తీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఫై అంటే సైన్ ఫై. సో దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆఫ్ తీటా మైనస్ ఫై, అంతేనా? ఇది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది, విచ్ ఈస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అండ్ ఇక్కడ ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ అంటే తీటా మైనస్ ఫై, సో విచ్ ఇస్ ఈక్వల్ టు తీటా అంటే కాస్ తీటా ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు తీటా ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఫై, దట్స్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, విచ్ ఈస్ ఆర్హెచ్ఎస్. సో ఇలాగా మనకి ప్రతి ఫార్ములాకి కూడా ప్రూఫ్ ఉంది. సో వీ కెన్ ప్రూవ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసి ఎలా వచ్చింది మీరు కొంచెం అనలైజ్ చేశారంటే డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. సో దీస్ ఆర్ జస్ట్ ఇంకా మనము ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ మాత్రమే డిస్కస్ చేసాం. ఓకే, వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, please like the video, share and subscribe to my channel.